వికీలీక్స్ పేరిట ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో అగ్రరాజ్యం తప్పుల్ని బయటపెట్టిన జూలియన్ అసాంజే మళ్లీ తెరపైకొచ్చారు. అయితే ఈ అంశంపై కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్న ఆయన యుఎస్ కు తరలింపును పిటిషన్లతో అడ్డుకున్నారు. తాజాగా ఈ విచారణ నిమిత్తం ఆయన లండన్ లో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విస్తృత చర్చలు సాగుతున్నాయి. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జర్నలిస్ట్ జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించడానికి జరుగుతున్న యత్నాలు అక్రమమని, రాజకీయ దురుద్దేశంతో కూడినవని లండన్ హైకోర్టులో విచారణ సందర్భంగా అసాంజే తరపు లీగల్ టీం వ్యాఖ్యానించింది. అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతో అసాంజే కోర్టుకు హాజరు కాలేకపోయారు. కనీసం వీడియో లింక్ ద్వారా కూడా పాల్గొనలేకపోయారు. ఆయన ఆరోగ్యంపై సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసాంజేను అమెరికాకు అప్పగించడానికి అధికారికంగా ఆమోదించిన బ్రిటన్ మాజీ హోంమంత్రి ప్రీతి పటేల్ అమెరికాలో ఆయనకు మరణశిక్ష విధించారని హామీ ఇవ్వడంలో విఫలమయ్యారని అసాంజే తరపున న్యాయవాది ఎడ్వర్డ్ ఫిట్జ్గెరాల్డ్ వాదించారు. బ్రిటన్, అమెరికా మధ్య ఉన్న ఖైదీల అప్పగింత ఒప్పందం నిబంధనల మేరకు రాజకీయ కారణాలతో అప్పగింత అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. శతాబ్దాల తరబడి అమల్లో ఉన్న చట్టపరమైన రక్షణలపైనే ఈ అప్పగింత ఆధారపడి ఉందన్నారు. తనను అప్పగించవద్దంటూ అసాంజే పెట్టుకున్న పిటిషన్పై లండన్లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్లో 2 రోజుల విచారణ ఆరంభమైంది. ఈ పిటిషన్పై విచారణలో ఆయనకు అనుకూలంగా తీర్పు రాకపోతే అమెరికాలో గూఢచర్యం చట్టం కింద అసాంజే 17 అభియోగాలను, కంప్యూటర్ హ్యాకింగ్ అభియోగాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. 175 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో విచారణ పూర్తయితే ఏడాది చివరిలో పూర్తిస్థాయి అప్పీల్పై విచారణ ఉంటుంది. జూలియన్ అసాంజే క్లాసిఫైడ్ యుఎస్ పత్రాలను విడుదల చేసి జీవితాలను ప్రమాదంలో పడేశాడని, న్యాయాన్ని ఎదుర్కొనేందుకు అప్పగించారని విచారణలో యుఎస్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించిన అన్రెడ్యాక్ట్ ఫైళ్లను విడుదల చేయడానికి వికీలీక్స్ ను ఉపయోగించినప్పుడు మిస్టర్ అసాంజే మూలాల పేర్లను వెల్లడించారని యుఎస్ తరపు న్యాయవాదులు తెలిపారు. కాగా అతని లాయర్లు యుఎస్ కేసు రాష్ట్ర ప్రతీకారమని, అప్పగించడం యూకే చట్టానికి విరుద్ధమని చెప్పారు. అతని విజ్ఞప్తిని తిరస్కరిస్తే అసాంజేను 52 వారాల్లోపు అప్పగించవచ్చు. దాదాపు 4 లక్షల ఇరాక్ యుద్ధ సంబంధిత కార్యకలాపాల నివేదికలు, 2,50,000 యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కేబుళ్లను పొందడంలో యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారి చెల్సియా మన్నింగ్ ను ప్రోత్సహించారని అసాంజే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంవత్సరం తర్వాత యుఎస్ అధికారులు ఆ నిర్ణయాన్ని రద్దు చేయడానికి హైకోర్టు బిడ్ను గెలుచుకున్నారు. కుట్ర ఆరోపణలను ఎదుర్కొనేందుకు అప్పగింతకు మార్గం సుగమం చేసింది. తన కేసులోని ఇతర భాగాలను న్యాయమూర్తి కొట్టివేయడాన్ని సవాలు చేసే హక్కు కోసం అసాంజే తాజా విచారణను తీసుకువచ్చారు. ఒకవేళ అసాంజేకి అప్పీల్ చేయడానికి అనుమతి నిరాకరిస్తే యుఎస్ కు పంపకుండా ఉండడానికి అతని ఏకైక అవకాశం విమానాన్ని ఆపమని యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ని కోరడమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అతను అనుమతి గెలిస్తే ఆ కేసును ఏడాది తర్వాతి విచారణకు సిద్ధం చేస్తున్నప్పుడు అతను జైల్లోనే ఉంటాడు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు యూకే నుండి యుఎస్కి రప్పించబడిన బ్రతకలేడని జూలియన్ అసాంజే భార్య అన్నారు. అసాంజే 2010-2011లో వేల సంఖ్యలో రహస్య పత్రాలను ప్రచురించడంపై కేసు, అమెరికన్ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రాణాలకు హాని కలిగించారని చెప్పారు. తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని వాదిస్తున్నారు. ఈ కేసు కారణంగా ఏర్పడిన ఒత్తిడి తన భర్తను శారీరకంగా, మానసికంగా బాధిస్తోందని ఆయన భార్య స్టెల్లా తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వారం కీలక విచారణకు ముందే అసాంజేని విడుదల చేయాలని యుఎస్ యూకేలకు పిలుపునిస్తూ ఆస్ట్రేలియా పార్లమెంటు గత వారం ఒక తీర్మానాన్ని సమర్థించింది. ఆస్ట్రేలియన్ అయిన అసాంజే యుక్త వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఖ్యాతి పొందారు. 1995లో అతను తన స్వదేశమైన ఆస్ట్రేలియాలోని కోర్టులో హ్యాకింగ్ నేరాలకు జరిమానా పొందారు. ఇక 2006లో అసాంజే వికీలీక్స్ వెబ్సైట్ ను స్థాపించారు. ఇది యుద్ధం, గూఢాచర్యం, అవినీతికి సంబంధించిన అనేక రహస్య లేదా పరిమితం చేయబడిన అధికారిక నివేదికలతో సహా 10 మిలియన్లకు పైగా పత్రాలను ప్రచురించింది. 2010లో ఇరాక్ రాజధాని బాగ్దాద్లో పౌరులను చంపబడుతున్నట్లు చూపించిన యుఎస్ సైనిక హెలికాప్టర్ నుండి ఒక వీడియోను విడుదల చేసింది. ఈ హెలికాప్టర్ ఫుటేజీని వికీలీక్స్ లో పోస్టు చేశారు. మాజీ యుఎస్ ఆర్మీ గూఢాచార విశ్లేషకుడు చెల్సియా మన్నింగ్ అందించిన వేల కొద్ది రహస్య పత్రాలను కూడా ఇది ప్రచురించింది. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధ సమయంలో యుఎస్ సైన్యం నివేదించని సంఘటనలో వందలాది మంది పౌరులను చంపిందని ఇవి సూచించాయి. ఈ సమాచారాన్ని ప్రచురించడం వల్ల ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లో పేరున్న వ్యక్తులు తీవ్రమైన హాని, హింస లేదా మరణానికి కూడా గురయ్యే ప్రమాదం ఉందని యుఎస్ పేర్కొంది. చైనాకు చెక్ చెప్పేందుకు తైవాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా
సిప్ మేకర్ గా పేరొందిన తైవాన్ జపాన్ లో 2 సెమీ కండక్టర్ల తయారీకి సిద్ధమైంది. దీనికోసం జపాన్ సైతం భారీగా పెట్టుబడులు పెట్టడమే కాక అధికంగా రాయితీలు సైతం అందిస్తోంది. దీంతో చైనా పురోగతి నిరోధించే అవకాశం ఉందన్న వార్తలు సర్వత్రా వెలువెత్తుతున్నాయి.